సభ చూసి కొన్ని విషయాలు తెచ్చారు అధ్యక్ష. నేను చెప్పింది ఏంటంటే అధ్యక్ష, గత కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిందని కానీ పొరపాటు చేసిందని కానీ నేను ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. జరిగినటువంటి క్రమాన్ని మాత్రం నేను వివరించే ప్రయత్నం చేశాను. ఏ డేట్ నాడు ఎవరు సంతకం చేసినారో నోట్ ఫైల్ ఉంది. ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటిది ఓపెన్ ఆక్షన్ అధ్యక్ష. వాళ్ళు కూడా భూమి కేటాయించలే, అలాంటి చేయలే. ఇట్ వాజ్ ఏ ఓపెన్ బిడ్. ఆ బిడ్ లో రకరకాల వ్యక్తులు దేశవ్యాప్తంగా వచ్చి ఇక్కడ పాల్గొన్నారు. అందులో డిఎల్ఎఫ్ కూడా ఒక సంస్థ. వాళ్ళు దాదాపు రిజిస్ట్రేషన్ కొన్నది 2 కలిపితే 600 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వానికి చెల్లించి తీసుకున్నారు తప్పితే కేటాయింపు చేసుకున్నటువంటిది కాదు అధ్యక్ష. ఆ విషయంలో నేను ఏం చెప్పినంటే అధ్యక్ష, భూములు హ్యాండ్ ఓవర్ చేస్తూ వాళ్ళకు ఫైనల్ గా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో రిజిస్ట్రేషన్ ఫీజులు మాఫీ చేస్తూ ఆ లెటర్ కూడా ఇచ్చిందని చెప్పిన అధ్యక్ష. ఈ లెటర్ ఉందా అధ్యక్ష? ఈ లెటర్లో 28/2/2014 రోజే ఏపీఐఐసి ఆ ప్రత్యామ్నాయ భూములు అలాట్ చేస్తూ అక్వాస్ సంస్థకు అప్పగించింది అధ్యక్ష. ఈ విషయమే నేను చెప్పిన తప్పితే మేం చేసినామని చెప్పలేదు అధ్యక్ష. అంతా అయిపోయింది, అప్పటికే జరిగిపోయింది. ఫైనల్ గా తెలంగాణ బిల్లు అక్కడ వచ్చిన తెల్లారో మర్నాడో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేసింది కాబట్టి ఆ ఫైల్ అట్టగా ఉండిపోయింది అధ్యక్ష. ఆ క్రమంలో అది గవర్నర్ గారికి పోతే వారు లైవ్ ఓవర్ అని రాసింది. ఆ తదనంతరం నాకు వస్తే అదంతా సక్రమంగా ఉంది కాబట్టి, ఓపెన్ యాక్షన్తో జరిగింది కాబట్టి, ఏపీఐఐసి అని అవలంబించిన తప్పు వల్ల ప్రత్యామ్నాయ భూములు కేటాయించింది కాబట్టి నేను కూడా సంతకం చేసి పంపించిన అధ్యక్ష. అంతే నేను చెప్పింది తప్ప కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినానో లేకపోతే కుంభకోణం చేసినానో నేను ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. వారిని గాయపరిచే ప్రయత్నం కూడా నేను చేయలే. జరిగిందంతా నేను డీటెయిల్ గా చెప్పిన అధ్యక్ష. ఎట్లా భూములు కేటాయించారు, ఎవరు ఆక్షన్ లో పార్టిసిపేట్ అయినరు, ఎట్లా ప్రత్యామ్నాయం ఇచ్చిండ్రు. గీతారెడ్డి గారు రాసిన మాట మీద ఆరోపణ చేయలేదు అధ్యక్ష. నేను గీతారెడ్డి గారే ఉటంకించిండ్రు, ఏపీఐఐసి తప్పిదం వల్ల ఇది జరిగింది కాబట్టి ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలని ప్రతిపాదించిండ్రు అని నేను చెప్పింది తప్ప గీతారెడ్డి గారు ఏదో తప్పు చేసిన చెప్పి నేను చెప్పలేదు అధ్యక్ష. ఇదంతా జరిగినప్పుడు అరుణ గారు, గౌరవనీయులు అరుణ గారు కానీ జానారెడ్డి గారు కానీ మిగతా మిత్రులంతా మంత్రులుగా ఉన్నారని మాత్రమే నేను చెప్పింది తప్ప వాళ్ళు ఏదో తప్పు చేసినని అనలే. ఆ మాట రికార్డులో కూడా లేదు అధ్యక్ష. ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది నన్ను బాధించిందని చెప్పిన అధ్యక్ష. గౌరవనీయులు బట్టి విక్రమార్క ఒక మాట చెప్పినారు. సభానాయకునిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేను కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేయాల్సినటువంటి సంయమనం కోల్పోవాల్సినటువంటి పద్ధతిలో ఆరోపణలు వచ్చినాయి, వారు కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఆ రోజు నేను అప్పీల్ చేసిన అధ్యక్ష. ఆరోపణలకు కూడా ఒక హద్దు బద్దు ఒక పద్ధతి అనేది ఉంటుంది అధ్యక్ష. దానిలో ఎన్ని అబద్ధాల ఆరోపణలు చేసినారో అవన్నీ కూడా చెప్పిన అధ్యక్ష. సభకు నేను మళ్ళా దానిలో పోదలుచుకోలేదు. కానీ నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నా, దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు ఎటువంటి నష్టం జరగలే. ఓపెన్ యాక్షన్ కండక్ట్ చేసిండ్రు. ఎక్కువ పాటు ఎవడు పాడితే వానికే ఇచ్చిండ్రు భూములు, వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఆనాడున్న ఏపీఐసి సంస్థ కొన్ని విషయాలు చెప్పలేదు కాబట్టి ఆ సంస్థ వల్ల జరిగినటువంటి లోపాన్ని సరిదిద్దడానికే ప్రత్యామ్నాయ భూములు ఆనాటి ప్రభుత్వం ఇచ్చిందని చెప్పిన తప్పితే తప్పు చేసినానో లేకపోతే మోసం చేసినానో నేను చెప్పే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. ఆరోపణలు ఖండించే ప్రాసెస్ లో మొత్తం అంతా కూడా అప్పుడు వ్యవహారం జరిగిందని నేను చెప్పిన. ఫైనల్ గా అంతా అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు కూడా సర్దుబాటైన తర్వాత ఆనాటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రి గారు తోట నరసింహం గారు సంతకం కూడా పెట్టిన తర్వాత వారి ఎండార్స్మెంట్ కూడా ఉందని చెప్పిన అధ్యక్ష. ఆ ఫైల్ ను టేబుల్ మీద నేను పెడతానని చెప్పిన అధ్యక్ష. బాధాకరమైన అధ్యక్ష, ఆప్తవే ఉన్నాం, జరుగుతా ఉంది వ్యవహారం. నేను ఆఫర్ చేసిన తమరు ఆదేశిస్తే నేను టేబుల్ మీద పెడతా అని చెప్పి ఫైనల్ ఈ రోజు ఇప్పుడు తమరు ఆదేశిస్తే ఫైల్ పెట్టేస్తాం అధ్యక్ష, ఒక క్షణంలో పెట్టేస్తాం, ఆల్రెడీ కమిటెడ్. కానీ దీన్ని కూడా నేను కొన్ని పేపర్లు చూసిన అధ్యక్ష. పెడతామన్నారు, ఏది పెడతారా అధ్యక్ష? అట్లా పెడతారా? ఒక బాధ్యత గల ప్రభుత్వం ఒక నోట్ ఫైల్ ను జనరల్ గా అటువంటి సాహసం ఏ ప్రభుత్వం చేయదు అధ్యక్ష. ఏదైనా పాపమో తప్పో చేసినట్టు చేయరు. ఇప్పుడు కూడా ఫైనల్ నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. తమరు ఆదేశిస్తే 5 నిమిషాల లోపల ఫైల్ తెప్పించి తమ టేబుల్ మీద పెడతాం. ఎవరైనా పరిశీలించుకోవచ్చు, బ్రహ్మాండం ఏ సభ్యుడైనా చూసుకోవచ్చు, తమ కస్టడీలో ఉండదు కాబట్టి ఇబ్బంది లేదు. నేను తప్పులు చేసినా అని చెప్పలేదు బట్టి విక్రమార్క గారు. ఒక మంచి సలహా మీరు చెప్పినారు. సభానాయకునిగా మీరు కొంత సంయమనం పాటిస్తే మంచిదని చెప్పినారు. తప్పకుండా అది మంచి సూచన, అది నాకే మంచిది, నా భవిష్యత్తుకే మంచిది కాబట్టి దాన్ని తప్పకుండా మంచి చెప్తే, నిర్మాణాత్మకంగా చెప్తే ఇప్పుడు నేను అడ్డం రాలేదు అధ్యక్ష విక్రమార్క గారికి. వారు ముగించే వరకు నేను అడ్డం రాలే. స్వీపింగ్ రిమార్క్స్ లో కొన్ని మీరు పదాలు తప్పు వాడినని చెప్పినారు. ఒకవేళ ఉంటే కూడా నేను సవరించుకోవడానికి సిద్ధంగా ఉంటా అధ్యక్ష. ఆ సంయమనం, ఆ ఓపిక మాకు ఉంది అధ్యక్ష. బాధపడి గాయపడే మనసుతో నేను మాట్లాడిన తప్ప ఆ రోజు వేరే కాదు. మీకు కూడా తెలియదు కాదు, మీరు మీడియా చూస్తూనే ఉన్నారు, చదువుతూనే ఉన్నారు. అని లేదు, తప్పు లేదు. లేని దాన్ని ఉన్నట్టు చిత్రీకరించి
బట్టగాల్చి మీదేసి ఒక వ్యక్తిగతంగా బదనాం చేయాలన్న ప్రయత్నం చేస్తే మంచిది కాదని నేను చెప్పింది తప్ప నాకు దురుద్దేశం లేదు అధ్యక్ష. అదంతా సవ్యంగానే జరిగింది, ఓపెన్ యాక్షనే జరిగింది. దానివల్ల ఖజానాకు నష్టం రాలే, ఎవరికి నష్టం రాలే. దాన్ని ఇంకో ప్రమాదం ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఆ పురవంకర అనే ఒక సంస్థ నా డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు హైకోర్టులో పోయింది అధ్యక్ష. ఎవరు కట్టాలి అధ్యక్ష పైసలు? 600 కోట్లు అంటే మితితో కట్టమంటే ఇప్పుడు 900 కోట్లకు పోతుంది అధ్యక్ష. ఎక్కడి నుంచి ఎక్కడికో పోతుంది? వీళ్ళు ఎవరు కడతారు అధ్యక్ష? అలగా మాట్లాడచ్చు మాటలు, కానీ బాధ్యత నిర్వహించే వాళ్ళకి తెలుస్తుంది అధ్యక్ష. అవి అందుకోసమే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ సభ ముందు పెట్టాలి, తద్వారా బయట కూడా మెసేజ్ పోవాలనుకుంటున్నాం. ఈ సభ ద్వారా నేను ఆ పూర్వాంకర వాళ్ళకు కూడా మనవి చేస్తా ఉన్నా, భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం, మీకు ఆఫర్ చేసినట్టుగా వచ్చి తీసుకోండి దయచేసి. అదే మాట నేను చెప్తున్నాను తప్ప వేరే ఉద్దేశంగా దాంట్లో జరిగిన తప్పేం లేదు అధ్యక్ష. తప్పు ఉన్నట్టుగా చిత్రీకరించిన అంశాన్ని మాత్రమే నేను ఖండించింది తప్ప ఎవరి మీద నేను ఆరోపణలు చేయలేదు. అప్పటి ప్రభుత్వం కూడా తప్పేం చేయలేదు అధ్యక్ష. నేను పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చేసినా నేను అనుకుంటున్నాను అధ్యక్ష.